ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కాను మీరు తీసుకున్నటువంటి అప్పు ఎంత అని అడిగాం. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల పైచిలకు అప్పు తీసుకున్నారు. మరి ఈ ఆర్థిక సంవత్సరం ఎంత తీసుకున్నారు అని ఆ ప్రశ్నలోనే నేను అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ మరొకసారి అబద్ధాలని, అసత్యాలని, తప్పుడు ప్రచారాలని ప్రజలపై రుద్దే ప్రయత్నం కూటమి చేస్తూ నిలువునా దొరికిపోయింది. ఇవాళ వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, కేవలం ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు 31వ తారీఖు నాటికి 44,364 కోట్లు మాత్రమే. దానిలో చెల్లింపులు చేయగా 9,058 కోట్లు చెల్లింపులు చేయగా కేవలం అప్పు 35,305 కోట్లు మాత్రమే అని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి కాగ్ ప్రతి నెల ఇచ్చేటటువంటి ఆ పద్దుల సూచి ఏదైతే కీ ఇండికేటర్ ఉంటుందో దాని ప్రకారం ఎంతో తెలుసా? అక్షరాల అప్పు 55,901 కోటి. ఇది ఏకంగా ఆ ఆడిట్ రిపోర్ట్లోనే క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ